హీ కెన్ రన్ ఫాస్ట్. హీ కెన్ రన్ ద ఫాస్ట్. అతను వేగంగా పరిగెత్తుతున్నాడు. హీ కెన్ రన్ ఫాస్ట్. అతను వేగంగా పరిగెత్తుతున్నాడు. యూ షుడ్ స్లీప్. యూ షుడ్ స్లీప్ అంటే మీరు నిద్రపోవాలి. మీరు నిద్రపోవాలి అని ఇంగ్లీష్లో ఏమంటాం? యూ షుడ్ స్లీప్. యూ మస్ట్ స్టడీ హార్డ్. మీరు కష్టపడి చదువుకోవాలి. యూ మస్ట్ స్టడీ హార్డ్ అంటే మీరు కష్టపడి చదువుకోవాలి. హూజ్ ఐడియా దిస్ ఈజ్. ఇది ఎవరి ఆలోచన? మీకు ఒక ఆలోచన వచ్చింది, ఇది ఎవరి ఆలోచన, ఇది ఎవరి ఆలోచన అని అడగాల్సిన సందర్భంలో ఇంగ్లీష్లో ఏమనాలి? హూజ్ ఐడియా దిస్. హూజ్ ఐడియా ఈజ్ దిస్ అంటే ఈ ఐడియా ఎవరిది. నెక్స్ట్ అంటే ఈ ఆలోచన ఎవరిది. థ్యాంక్ యూ ఫర్ హెల్ప్ అంటే మీ సహాయానికి ధన్యవాదములు. మీరు సహాయం చేసినందుకు ధన్యవాదములు అని చెప్పాల్సినప్పుడు ఏమనాలి? థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. వేర్ ఆర్ యూ ఫ్రమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరన్నా మనకి ఇక్కడికి ఇంటికి వచ్చారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అంటాం కదా. అంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా. మీకేమైనా తెలుసా. మీకేమైనా తెలుసా. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అంటే మీకు ఏమైనా తెలుసా. మీకేమైనా తెలుసా అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా. దే ఆర్ బోత్ ఇన్ రూమ్. ఇద్దరు గదిలో ఉన్నారు. ఇద్దరు గదిలో ఉన్నారంటే ఏమని చెప్పాలి? బోత్ ఆర్. దే ఆర్ బోత్ ఇన్ మై రూమ్. నా గదిలో ఉన్నారని చెప్పాల్సినప్పుడు బోత్ ఆర్. దే ఆర్ బోత్ ఇన్ మై రూమ్. అట్లా. ప్లీజ్ గో టు ద స్కూల్. ప్లీజ్ గో టు ద స్కూల్ అంటే మీరు స్కూల్కి వెళ్ళండి. ప్లీజ్ గో టు ద స్కూల్ అంటే దయచేసి స్కూల్కి వెళ్ళండి. ప్లీజ్ గో టు ది స్కూల్ అంటే ఇది. ఇంకా విధంగా చూసినారు. ప్లీజ్ గో టు ద మార్కెట్. మార్కెట్కి వెళ్ళండి. ప్లీజ్ గో టు ద ఆఫీస్. ఆఫీస్కి వెళ్ళండి. ప్లీజ్ గో టు ద పార్క్. పార్క్కి వెళ్ళండి. ప్లీజ్ గో టు ద మూవీకి వెళ్ళండి. అట్లా జనరల్గా ఇంకా సెంటెన్స్ ఫామ్ చేసుకుంటా పోయిన కొద్దీ ఇంకా వస్తూనే